జై శ్రీరామ్. ఈరోజు మనం ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకోవాలి. మన జీవితంలో జరిగే సంఘటనలు వీటన్నింటికి కారణం ఏమిటి? మనకు నచ్చేవి నచ్చనివి చాలా జరుగుతూ ఉంటాయి. వాటికి ఏంటి మూల కారణం అంటే రకరకాల వ్యక్తులు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు మనకు. ఇందులో 4 రకాల వ్యక్తులు మనకు కనబడతారు. మొదటిది సంపూర్ణ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతిదీ కూడా మనకు ప్రారంభం కొద్దీ జరుగుతున్నాయి అని నమ్ముతారు. సరే, కొంతమంది భౌతికవాదులు ఎలా నమ్ముతారంటే మనం చేసే పనులు మనకు ఫలితం ఇస్తుందండి, మనం చేస్తే రిజల్ట్ వస్తుంది అని అంటారు. కేవలం మనం చేయడం, ఫలితాన్ని పొందడం, ఇంతకుమించి ఇంకేమీ లేదు ఇక్కడ అనేవాళ్ళు. సరే, ఈ జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము చెప్పేవాళ్ళు ఏంటంటే గ్రహాల యొక్క స్థితి బట్టే మనకి పరిస్థితి వస్తూ ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు, అనుకూలంగా లేకపోతే చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి. సరే, ఆఖరిగా మనం ఎన్ఎల్పి లాంటి పీపుల్, లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్, లైఫ్ కోచెస్, వీళ్ళ మీద ఏంటంటే కేవలం మనసు, మన ఆలోచనలు, మనం ఏ విధంగా ఆలోచన చేస్తే మన జీవితంలో అటువంటి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. మనకి ఏ చిన్న సమస్య వచ్చినా మనం బండిలో వెళ్ళిపోతూ పడిపోయినా ఈ పడిపోవడానికి కూడా మనమే ఆకర్షణ చేసాం. మన మనసే అటువంటి ఆలోచనలతోటి అటువంటి సంఘటనని ఆకర్షించింది. మన జీవితంలోకి ఎవరు వచ్చినా, ఏ వ్యక్తులు వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి సంఘటన జరిగినా వాటిని మనమే ఆకర్షిస్తున్నాము అని నమ్ముతారు వీళ్ళు. సరే, ఇందులో ఏది సత్యము అని మనం కొద్దిగా లోతుగా ఆలోచన చేసినట్టయితే, అంటే నా అదృష్టం కొద్దీ నాకు ఈ 4 ఎలిమెంట్స్ కూడా నేను స్టడీ చేయడం జరిగింది. కాబట్టి నేను బేసిక్గా ఒక ఆధ్యాత్మికవేత్త, నేను ఒక సంఖ్యాశాస్త్రం తెలిసిన వాడిని, వాస్తు శాస్త్రం తెలిసిన వాడిని, వాస్తు కన్సల్టెన్సీ చేస్తాను, న్యూమరాలజిస్ట్గా నేను కన్సల్టెన్సీ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా భౌతికవాదం అందరికీ తెలిసిందే సహజంగా. ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, లైఫ్ కోచ్గా కూడా, నాకు ఎన్ఎల్పి ట్రైనర్గా నాకు మనసు ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటో కూడా నాకు తెలుసు. కాబట్టి వీటన్నిటినీ మనము కలిసి నేను చాలా కాలం దీని మీద స్టడీ చేయడం జరిగింది. నిజంగా ఏంటి దీనివల్ల ఏంటి ప్రభావం ఏంటి అని నేను ఆలోచన చేస్తే నాకు సరైన సమాధానం ఒక పుస్తకం జరిగింది. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ బుక్లో నేను చదువుతున్నప్పుడు 4 విభాగాలుగా చేశాడు అతను. సో నా మైండ్లో ఏదైతే ఈ సమస్యలు అయితే ఉన్నాయో వాటి 4 విభాగాలుగా చేశాడు. ఇందాక చెప్పుకున్నట్టు మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే పనులు 1, 2 మనం ఆలోచన చేసే ఒక మనసు, 3 ప్రారంధము, 4వది గ్రహాలు. ఈ 4 కూడా 4 పాలలో మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని పుస్తకంలో రాశారు. అప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే నేను వాస్తు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు వాస్తువిక ప్రభావం కూడా స్పష్టంగా ఉండడం నేను గమనించాను. కొన్ని చోట్లకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఆడవాళ్ళకి ఆరోగ్య సమస్య ఉంటుందని నేను చెప్తాను. అక్కడ ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఆరోగ్య సమస్య ఉండడం మనం గమనిస్తున్నాం. మరి నేను స్టార్టింగ్లో వాస్తు కన్సల్టెన్సీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను, దాని వీడియోస్ కూడా చేశాను ఇంతకుముందు. ఆ ఎక్స్పెరిమెంట్లో నాకు స్పష్టంగా అర్థమైందంటే వాస్తు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది, అందులో సందేహమే లేదు. నేను ఈ ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటుందని చెప్పాను, మళ్ళీ కొంతకాలం ఆ డోర్ క్లోజ్ చేయడం చెప్పాను, అప్పుడు మళ్ళీ అడిగాను, మళ్ళీ డోర్ ఇప్పుడు ఓపెన్ చేయడం చెప్పాను, మళ్ళీ రిజల్ట్ చూశాను. మొత్తం నాకు ఖచ్చితంగా ఆ డోర్ ఓపెన్ చేస్తే లేడీస్ హెల్త్ ఇష్యూ ఉండడం అనేది పక్కాగా నిజమైంది నాకు. కాబట్టి ఎంత స్టడీ చేశాను, అది సంపూర్ణమైనటువంటి వాస్తవమే. ఇలా ఏ మార్గంలో ఉన్న వాళ్ళు వాటిని సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు. ఈ 4 కోణాలు నాకు పరిచయం ఉండడం వల్ల దీన్ని నేను సమన్వయం చేసుకుంటున్నాను. నాకు ఇటువంటి పుస్తకంలో చదివింది అంటే 4 కూడా సమానంగా పనిచేస్తాయని చెప్పారు. మనం తీసుకునే మన నిర్ణయాలు 25%, మన ఆలోచనలు, నమ్మకాలు 25%, గ్రహాలు 25%, మన ప్రారంధం, మన కర్మ 25% ఉంటుందని చెప్పారు. కాబట్టి వీటిలో మనం ఒకదాన్ని సంపూర్ణంగా, ఇప్పుడు భౌతికవాదం ఎలాగో అందరూ నమ్మిన నమ్మకపోయినా ఉన్నదే, అందులో 25% ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు అది ఎలాగ అందరికీ కామన్గా 25% ఉంటుంది. రిమైనింగ్ భక్తి మార్గంలో ఉండే ఇంకో 25% యాడ్ చేసుకుంటాడు, లేకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మార్గంలో ఉండే ఇంకో 25% యాడ్ చేసుకుంటాడు. ఈ విధంగా యాడ్ చేసుకున్నప్పుడు మన జీవితాలు బ్రహ్మాండంగా ఉండడం మనం గమనించగలుగుతాం. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మన మనసుని మనం కట్టడి చేసుకోవడంతో, మనసులో కొంత ఈ హోపునోపునో లాంటి టెక్నిక్స్ ఉపయోగించుకొని కొంత క్లీనింగ్ చేసుకున్నప్పుడు గ్రహాల యొక్క ప్రభావం బాగా తగ్గిపోతుంది మన మీద. అంటే గ్రహాల యొక్క ప్రభావం అనేది ఓన్లీ ఎక్స్టర్నల్, ఇంటర్నల్గా అది మనకి ఎంతవరకు మనల్ని ప్రభావితం చేయగలదు అనే విషయాల మీద మనకు, అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఒక ప్రవర్బ్ ఉంది కదా, పెయిన్ ఈజ్ ఇన్నెవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్ అని ఒక సామెత ఉంది. పెయిన్ ఈజ్ ఇన్నెవిటబుల్ అంటే గ్రహాల వల్ల మనకు జరిగేది ఎలాగో జరుగుతూ ఉంటుంది, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. మనకి మానసికంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ సబ్ కాన్షియస్ మైండ్, ఈ కాన్సెప్ట్ తెలిసిన వాడు ఏంటంటే ఆ కష్టాన్ని అంత ఈజీగా వెంటనే కృంగిపోకుండా దాన్ని తట్టుకోగలిగే ఇది మనకు ఉంటుంది.
ఈ గ్రహాలు వాటి ప్రభావం కూడా కేవలం మెకానికల్గా జరిగేదే. అవి ఆ, అంత చైతన్యంగా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకో. ఉదాహరణకు ఒక వ్యక్తికి ₹1,00,000 ధన నష్టం జరగాలి, ధన నష్టం జరుగుతుంది. తర్వాత ఆ నష్టం వరకే ఆ గ్రహాల యొక్క ప్రభావం. ఆ నష్టం జరిగిపోయిన తర్వాత వీడు స్టార్ట్ చేస్తాడు, ఇంకా నాకే ఎందుకు ఇలా అయింది, నాలాంటి మంచివాడు లేదు, నాలాంటి పుణ్యాత్మం లేదు, నాలాంటి దేవుడు ఇలా చేశాడా, నేను దేవుడినే నమ్మను, ఇంకెంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాడు. ఇది ఏం ప్రారంభంలో లేదు. గ్రహాలు అక్కడికి అనుకూలించేవాడికి ఆ పరిస్థితి కలగడానికి, లేకుంటే వీడికి ప్రారంభం అలా ఉంది, ఈ రెండు కలిసి వాడికి ఆ ఫలితం ఇచ్చాయి. ₹1,00,000 పోగొట్టుకున్నాడు. ఇంతే, పోయింది ఏదో పోయింది, మనకు సంబంధం లేదు, ఇంకా మనకు జరగాల్సింది జరిగింది అని ఒక మాట అనుకోగలిగితే దాని నుంచి బయటపడిపోతాడు. కానీ వాడు అంత ఈజీగా బయటపడ్డాడు. ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసుకుంటాడు, భార్య భర్తల మీద గొడవ పడతాడు, దానికి నువ్వంటే కారణం నువ్వు అంటాడు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాడు, ఇది రకరకాలుగా మొత్తం రిలేషన్షిప్ డ్యామేజ్ చేసుకుంటాడు. ఆ ₹1,00,000 పోగొట్టుకున్నందుకు మళ్ళీ ఒక రోగం తెచ్చుకుంటాడు, బాధపడతాడు, ఆ రోగం నయం చేసుకోవడానికి మళ్ళీ 2,00,000 ఖర్చు పెడతాడు. ఇవన్నీ ప్రారంభమా? ఇవన్నీ ప్రారంభంలో లేదు, వీడు అజ్ఞానంతో తెచ్చుకునేటివన్నీ కూడా. కాబట్టి మనం ఆలోచన చేసినట్టయితే ప్రారంధం ఉన్నప్పటికీ కూడా మన మనసు మనం కట్టడి చేసుకోగలిగితే మనం జీవితాన్ని బాగానే చూసుకోగలం. భౌతికంగా ఎలాగో 25% మనకు పాయింట్లు ఉన్నాయి, మనం తీసుకునే నిర్ణయాలన్నీ. రెండోది గ్రహస్థితి మన కంట్రోల్లో లేదు, కాబట్టి మన మైండ్ మాత్రం, మన రెస్పాన్స్ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఎలా ఆలోచించాలో తెలుసుకుంటే ఇది సంపూర్ణ జీవితం. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈ నాలుగిటి యొక్క మిశ్రమ ఫలితమే అని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో ఒక్కదాని మీదే వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. స్వస్తి.